తెలుగు 99 కి స్వాగతం. రెంజిమెటల్ బజార్లో ఇంటింట ప్రచారం నిర్వహించిన కంటోన్మెంట్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ గణేష్. కంటోన్మెంట్ నియోజకవర్గ పరిధి 150 డివిజన్ రెంజిమెటల్ బజార్లో మదర్ తెరెసా విగ్రహం నుంచి ఇంటింటికి ప్రచారం ప్రారంభించి పరిగి బస్తీ, ముత్యాలమ్మ టెంపుల్, శ్రీప్రబస్తీలో పర్యటించి మల్కాజ్గిరి పార్లమెంట్లో మరియు కంటోన్మెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ ప్రవేశపెట్టిన ప్రభుత్వ పథకాలను వివరించారు. మే 13న జరిగే కంటోన్మెంట్ బై ఎలక్షన్స్ మరియు మల్కాజ్గిరి పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు శ్రీ గణేష్ గారిని మరియు పట్నం సునీతా మహేందర్ రెడ్డి గారిని అత్యధిక మేజర్తో చేతి గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. 4 తారీఖు తర్వాత మిగతా పథకాలు కూడా అమలైతే మీరందరూ కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలా. పార్టీ గవర్నమెంట్లు ఉంది కాబట్టి మన పథకాలన్నీ ప్రతి ఒక్కరికి అందాలన్నా మనకు చాలా సంవత్సరాల నుంచి రెజిమెంటల్ బజార్లో డ్రైనేజ్ సమస్య, వాటర్ ఇష్యూస్ ఉన్నాయి, ఇక్కడ రోడ్ ఇష్యూస్ ఉన్నాయి. ఎందుకంటే అప్పుడున్న జనాభాకు పైప్ లైన్లు వేశారు. ఇప్పటికీ జనాభా చాలా పెరిగిపోయింది. ఆ పైప్ లైన్ సరిపోకుండా, పైప్ల క్వాంటిటీ సరిపోకుండా పొంగిపోతుంది. ఎక్కడ కూడా సిస్టమ్ బాగాలేదు, డ్రైనేజ్ సిస్టమ్. ప్రతి ఒక్కరు అదే బాధ చెప్తున్నారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండే కాబట్టి ఇక్కడ ఏం పని జరగలేదు. అందులో భాగంగానే చాలామంది చెప్తున్నారు అక్కడ బీజేపీ కార్పొరేటర్ కూడా ఉండి అక్కడ ఎమ్మెల్యేకి వీరిద్దరికి కోఆర్డినేషన్ లేక బడ్జెట్ రప్పించకుండా డెవలప్మెంట్ కాలే. ఇప్పుడు వాళ్ళు ఇవన్నీ అనుభవించిన తర్వాత వాళ్ళు ఏమంటున్నారంటే ఇప్పుడు వేరే పార్టీ నుంచి ఇక్కడ ఎమ్మెల్యే అయితే కాంగ్రెస్ గవర్నమెంట్కి ఎమ్మెల్యే కోఆర్డినేషన్ లేక ఇబ్బందులు అయితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ వ్యక్తి గెలిస్తే, మా శ్రీ గణేష్ గెలిస్తే, మాలో మా సమస్యలు తెలిసిన వాడు గెలిస్తే, మా అవసరాలు వారికి అన్నీ తెలుసు కాబట్టి వారికి అవకాశం ఇస్తే బాగా బ్రహ్మాండంగా డెవలప్మెంట్ అవుతాయి, శాశ్వతంగా ఈ సమస్యలని పరిష్కారం అవుతుంది అనేసి అందరూ కాంగ్రెస్కి బ్రహ్మరథం పట్టి అందరూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులైన నన్ను, మా సునీతా మహేందర్ రెడ్డి గారిని ఆశీర్వదిస్తున్నారు. రానున్న రోజుల్లో భారీ మెజారిటీతో గెలిపిస్తా అని ప్రతి ఒక్కరూ మాకుతో చెప్పడం జరుగుతుంది. శ్రీ గణేశ్ గారి నాయకత్వం. ఒకసారి ఇక్కడ మంచిగానే ఇస్తారు. శ్రీ గణేశ్ గారి నాయకత్వం. శ్రీ గణేశ్ గారి నాయకత్వం. అదేది